హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అలాగే దాన్ని రిలేటెడ్గా ఉన్న జీకే పాయింట్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ మనకి కింద కమెంట్ చేశారనమాట. అపాయింట్మెంట్స్కి సంబంధించి కొంతమంది పర్సన్స్కి సంబంధించి అది నేను రివ్యూస్కి ముందర క్లారిఫై చేశాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ అనేది చూడండి, ఇక్కడ మనకి పారాదీప్ పోర్ట్కి సంబంధించింది రావడం జరిగింది. సో ఈ పారాదీప్ పోర్ట్ ఏదైతే ఉందో ఇండియాలోనే నెంబర్ 1గా ఇప్పుడు మనకి ఉండడం జరిగింది ఇన్ ద టర్మ్స్ ఆఫ్ కార్గో అన్నమాట. కార్గో హ్యాండిలింగ్ కావచ్చు, కార్గో మెటీరియల్కి సంబంధించి కావచ్చు, ఇండియాలోనే నెంబర్ 1గా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్న పోర్ట్ ఏది ఓడరేవు అంటే పారాదీప్ ఓడరేవుగా చెప్పొచ్చు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. 56 ఇయర్స్, దాదాపుగా 56 సంవత్సరాల దాకా ఒక పోర్ట్ ఇండియాలో మంచి డామినేటింగ్గా ఉందన్నమాట ఈ కార్గో హ్యాండ్లింగ్కి సంబంధించి. అది గుజరాత్లోని దీన్ దయాల్ పోర్టుగా చెప్పొచ్చు. సో గుజరాత్లోని ఏదైతే మనకి దీన్ దయాల్ పోర్ట్ ఉందో, అండ్ ఇది వరకు దీన్ని కాండ్లా పోర్ట్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, దీన్ని కాండ్లా పోర్ట్ అని పిలవడం జరిగిందనమాట. అంటే ఇండియా మొత్తంలో ఉన్న ఓడరేవులు ఉంటాయి కదా, ఆ మొత్తం ఓడరేవుల్లో హయ్యెస్ట్ టైడల్ పోర్ట్ ఓడరేవు ఏది అంటే దీన్ దయాల్ పోర్టుగానే చెప్పొచ్చు అనమాట. దీని ఓల్డ్ నేమ్ కాండ్లా పోర్ట్. ఇండియాలో మనకి ఈ పోర్ట్ వచ్చేటప్పటికి అథారిటీగా ఫస్ట్ పొజిషన్లో ఉండేదన్నమాట, హైయెస్ట్ ర్యాంకింగ్లో. ఇప్పుడు దీనిని ఏదైతే పారాదీప్ పోర్ట్ అథారిటీ ఉందో అది సప్రెస్ చేసింది. ఆల్మోస్ట్ 56 ఇయర్స్ తర్వాత ఈ క్రెడిట్ ఒక పోర్టుకి దక్కిందనమాట, దీన్ దయాల్కి కాకుండా. సో కరెంట్ అఫైర్లో హెడ్లైన్ చూడండి, పారాదీప్ పోర్ట్ అథారిటీ బికమ్స్ నెంబర్ 1 మేజర్ పోర్ట్ బై క్లాకింగ్ ఎంత 145.38 MMTగా చెప్పచ్చు అనమాట. మిలియన్ మెట్రిక్ టన్స్గా దాన్ని చెప్పడం జరుగుతుంది. 145.38 మిలియన్ మెట్రిక్ టన్ కార్గో ఏదైతే ఉంటుందో 2023-24 ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డేటాని అడుగుతారనమాట. 145.38 MMT ఏదైతే మిలియన్ మెట్రిక్ టన్స్ ఉందో 2023-24కు గాను అంత కార్గోని హ్యాండిల్ చేయగలిగింది అండ్ దీన్ దయాల్ పోర్ట్ని సప్రెస్ చేయగలిగింది అనమాట. అదే ఇక్కడ కరెంట్ అఫైర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ఎస్పెషల్లీ కోల్కి సంబంధించి, బొగ్గుకి సంబంధించి 43.97 మిలియన్ మెట్రిక్ టన్స్ హ్యాండిల్ చేసింది ఇది. గత 25 సంవత్సరాల నుంచి అంట, 25 ఇయర్స్ నుంచి ఈ ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి, ఆగ్నేయ ఆసియా దేశాలకి కేవలం పారాదీప్ పోర్ట్ నుంచే సప్లై చేయడం జరుగుతుందంట. సో అంత ఇంపార్టెంట్గా దాన్ని చెప్పొచ్చు. ఈ పోర్ట్ అథారిటీకి సంబంధించిన మనకి హెడ్గా లేదా డైరెక్టర్ జనరల్గా హర్నాథ్ గారు ఉన్నారు. పిఎల్ హర్నాథ్ గారు పారాదీప్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్, ఈ పారాదీప్ పోర్ట్ అనేది మనకి ఏ స్టేట్లో లొకేట్ అయి ఉంది? ఒడిస్సాలో లొకేట్ అయ్యింది అనమాట. ఏ కోస్టల్ ఏరియా దగ్గర ఉందంటే ఉత్కల్ కోస్టల్ ఏరియా దగ్గర ఉంది. ఉత్కల్ కోస్టల్ ఏరియా, సముద్ర తీరం దగ్గర ఇది ఒడిస్సాలో లొకేట్ అయి ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ పారాదీప్ పోర్ట్ని సూపర్ సైక్లోన్ పోర్ట్ అని కూడా పిలుస్తారంట. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ సూపర్ సైక్లోన్ పోర్ట్ ఇన్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1న ఉత్కల్ దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఎవరైతే నిన్న కరెంట్ అఫైర్స్ మిస్ అయ్యారో, నిన్న కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఉత్కల్ దివాస్ గురించి డిస్కస్ చేసాం. ఒడిస్సాకి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలంటే ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. ఉత్కల్ దివాస్ అనేది ఒడిస్సాకి సంబంధించిన ఫార్మేషన్ డే, ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించింది. ఏప్రిల్ 1న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు? నవీన్ పట్నాయక్ గారు. అలాగే ఒడిస్సా యొక్క గవర్నర్గా రఘువర దాస్ గారు ఉన్నారు. చీఫ్ మినిస్టర్ గుర్తుపెట్టుకోవాలి, గవర్నర్ గుర్తుపెట్టుకోవాలి. సిమ్లిపల్ నేషనల్ పార్క్, అలాగే బితర్ కనికా నేషనల్ పార్క్ ఏవైతే ఉన్నాయో సో అవి చాలా ఇంపార్టెంట్ ఒడిస్సాలో. పారాదీప్ పోర్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ పారాదీప్ పోర్ట్ అథారిటీనే ఇండియాలో 2023-24 ఫినాన్షియల్ ఇయర్కి గాను 145.38 మిలియన్ మెట్రిక్ టన్స్ తోటి టాప్ లెవెల్లో ఉంది. ఎస్పెషల్లీ మొత్తం అన్నిటిలో కూడా చూసుకుంటే కార్గోలో కోల్ది ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వీళ్ళు. 43.97 మిలియన్ మెట్రిక్ టన్స్ కోల్కి సంబంధించి ఎక్కువగా కార్గో హ్యాండిలింగ్ అనేది జరిగిందనమాట. సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్, మనకి ఇంకా రీసెంట్గా ఒడిస్సాకి సంబంధించి న్యూస్లో ఉన్న వాటిలో ఒకటి రిషికుల్య రివర్ అనేది. ఇది ఎవ్రీ ఇయర్ న్యూస్లోకి వస్తుంది. రిషికుల్య రివర్ అనేది. రిషికుల్య రివర్ ఎందుకు న్యూస్లోకి రావడం జరుగుతుంది అంటే ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అని చెప్పేసి అంటాం, తాబేళ్ల వల్ల. సో ఆ తాబేళ్ళ పేర్లు వచ్చేటప్పటికి ఆలివ్ రెడ్లీ టర్టిల్స్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ తాబేళ్ళు మాస్ నెస్టింగ్ కోసం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఈ రిషికుల్య నది దగ్గరికి వస్తాయి. ఒడిస్సాలో ఇది లొకేట్ అయి ఉంది. ఈవెన్ రూర్కెల్లా స్టీల్ ప్లాంట్, జర్మనీ
జర్మనీ యొక్క హెల్ప్ తోటి ఎస్టాబ్లిష్ చేశారు చూసారా, అది మనకి ఒడిస్సాలోని బ్రాహ్మణి రివర్ దగ్గర లొకేట్ అయి ఉంది. ఇండియాలోనే లాంగెస్ట్ డ్యామ్, అతి పొడవైన డ్యామ్ హిరాకుడ్ అని చెప్పేసి అంటాం. ఈ హిరాకుడ్ కూడా ఎక్కడ లొకేట్ అయి ఉందంటే ఒడిస్సాలోనే మహానది మీద కన్స్ట్రక్ట్ చేయించడం జరిగిందనమాట. ఇవన్నీ ఒడిస్సాకి సంబంధించిన స్టాటిక్ జీకే పాయింట్స్. ఒడిస్సాని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, నిన్నేమో April 1 ఉత్కల దివాస్, ఈ రోజుకి వచ్చేటప్పటికి ఒడిస్సా యొక్క పారాదీప్ పోర్ట్ ఏదైతే ఉంటుందో దాదాపుగా 56 సంవత్సరాల తర్వాత దీనదయాల్ పోర్ట్ ఏదైతే గుజరాత్లో ఉందో దాన్ని సప్రెస్ చేసి హైయెస్ట్ కార్గో త్రో పోర్ట్ లేదా హ్యాండిలింగ్ పోర్ట్ కింద మనకి రికార్డ్ని క్రియేట్ చేసింది 145.38 MMTతో. సో అదే ఈ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక అవార్డుకి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, REC wins Scotch ESG Award for 2024 in Renewable Energy Financing category అని చెప్పేసి ఉంది. సో రినవబుల్ ఎనర్జీ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, పునరుత్పాదకత శక్తి వనరులు. సో పునరుత్పాదకత శక్తి వనరుల్ని రినవబుల్ ఎనర్జీ అంటాం. ఆ కేటగిరీకి సంబంధించి ఫినాన్షియల్గా మనకి చాలా కాంట్రిబ్యూట్ చేసినందుకు గాను ఆర్థిక పరంగా ఈ REC అనే కంపెనీకి రీసెంట్గా స్కోచ్ ESG, సో ఇక్కడ మనకి ఎన్వైర్మెంటల్ సోషల్ గవర్నెన్స్గా చెప్పొచ్చు అనమాట. ఎన్వైర్మెంటల్ సోషల్ గవర్నెన్స్ అవార్డు ESG అవార్డు అనమాట 2024ది మహారాష్ట్రకి సంబంధించిన REC లిమిటెడ్ అనే కంపెనీకి రావడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ అని ఉంది చూసారా, దీని కింద వర్క్ చేసే ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీగా చెప్పొచ్చు అనమాట. సో జనరల్గా ఎనర్జీ, నెక్స్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా వాటి సోర్సెస్, వాటికి సంబంధించిన రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని ఇది చేపడుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్స్ని చేపట్టే నేపథ్యంలో ఇది ఎక్కువగా గ్రీన్ ఎనర్జీ, ఎకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలాంటి వాటిని పాటించడం వల్ల, సో అలాంటి ఫినాన్సింగ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ని చేపట్టడం వల్ల మనకి ఎన్వైర్మెంటల్ సోషల్ గవర్నెన్స్, సో ESGగా చెప్పచ్చు, స్కాచ్ ఎన్వైర్మెంటల్ సోషల్ గవర్నెన్స్ అవార్డు 2024 అనేది దక్కిందనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, RBIతో ఇది 2 రకాలుగా రిజిస్టర్ అయ్యి ఉంది. ఏమని, ఒకటి NBFCగా రిజిస్టర్ అయింది. NBFC అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీగా ఇది ఒకటి రిజిస్టర్ అయ్యింది. IFC ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా కూడా రిజిస్టర్ అయ్యి ఉంది RBIతో. సో అలాంటి ఏదైతే మనకి REC కంపెనీ ఉందో ఇది ఎక్కువగా హరిత హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, ఎలక్ట్రిసిటీ వెహికల్స్ ఇలాంటి వాటిని ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్ట్స్ని చేపడుతుంది. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన కావచ్చు, PM సహజ బిజ్లీ హర్ఘర్ యోజన, ఇలాంటి వాటి ప్రాజెక్ట్స్లో కూడా REC లిమిటెడ్ యొక్క పార్ట్నర్షిప్ అనేది ఉందంట. అలాంటి RECకి రీసెంట్గా ఏ అవార్డు వచ్చింది, స్కోచ్ ESG అవార్డ్, ఎన్వైర్మెంటల్ అండ్ సోషల్ గవర్నెన్స్ అవార్డ్ 2024 అనేది దక్కింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మహారాష్ట్ర దగ్గరే మనకి ముంబై హార్బర్ ట్రాన్స్ లింక్ అని చెప్పేసి ఉంది, లేదా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని కూడా పిలవచ్చు అనమాట. ఏదైతే ఉందో అక్కడ మనకి అటల్ సేతు సీ బ్రిడ్జ్ అనే దాన్ని కూడా నిర్మించారు. అటల్ సేతు సీ బ్రిడ్జ్ భారతదేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన ఏది అంటే అటల్ సేతు సీ బ్రిడ్జ్గా చెప్పొచ్చు. సో ఇది మనకి ముంబై హార్బర్ ట్రాన్స్ లింక్ ఏదైతే ఉందో అక్కడ దీన్ని నిర్మించడం జరిగింది. ఇది కూడా మహారాష్ట్ర దగ్గరే ఉంది. సో ఇది ఇంకొక పాయింట్గా మీరు ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. అలాగే 27th రీసెంట్గా మనకి 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగింది అంటే మహారాష్ట్రలో. 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ మహారాష్ట్రలో జరిగింది. అండ్ దాంతో పాటుగా భారత్ రంగ్ ఏదైతే ఉందో ఈ మహోత్సవ్ కూడా మనకి ఎక్కడ జరిగింది అంటే సో దట్ ఈజ్ ఇన్ మహారాష్ట్రగా చెప్పొచ్చు అనమాట. మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఫోక్ డాన్స్గా మనకి ఇంపార్టెంట్ జానపద నృత్యాలు అంటాం కదా, ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే ఒకటి లావాణి అనే డాన్స్ని చెప్పొచ్చు, అలాగే తమాషా అనే ఒక డాన్స్ని చెప్పొచ్చు. సహజంగా కొన్ని ఎగ్జామ్స్లో ఏమవుతుంది అంటే ఫోక్ డాన్స్ని జీకే కమ్ నార్మల్ క్వశ్చన్గా కూడా అడిగేస్తూ ఉంటారు స్టేట్స్ వచ్చినప్పుడు. తమాషా కావచ్చు, లేకపోతే లావాణి కావచ్చు, ఇవన్నీ కూడా మహారాష్ట్రకి సంబంధించిన ఫేమస్ ఫోక్ డాన్సెస్. అలాగే మహారాష్ట్రలో మనకి నేషనల్ యూత్ ఫెస్టివల్ 27th వికాసిత్ భారత్ @ 2047 పేరు మీదట మనకి రీసెంట్గా కన్క్లూడ్ చేశారు. అంతేకాకుండా మహారాష్ట్రలో REC లిమిటెడ్ అనేది మనకి స్కోచ్ ఎన్వైర్మెంటల్ సోషల్ గవర్నెన్స్ అవార్డ్ 2024ని పొందింది.
అది కూడా ఏ కేటగిరీలో, రిన్యూవబుల్ ఎనర్జీ ఫినాన్సింగ్ కేటగిరీలో ఇది పొందడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద వర్క్ చేసేదే కాకుండా మనకి ఆర్బీఐతో ఎన్బిఎఫ్సిగా ఐఎఫ్సిగా కూడా రిజిస్టర్ అయ్యి ఉన్న వన్ ఆఫ్ ద కంపెనీగా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్గా కావాల్సిన కరెంట్ అఫైర్. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్గా ఏక్నాథ్ షిండే గారు ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి నావీకి సంబంధించిందిగా చెప్పొచ్చు. రీసెంట్గా థాయిలాండ్కి సంబంధించిన రాయల్ థాయిలాండ్ నావీ యొక్క అడ్మిరల్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఇండియాని 3 days పాటు విజిట్ చేయనున్నారు, April 1st, 2nd, 3rd. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో థాయిలాండ్ అడ్మిరల్ ఎవరైతే ఎడుంగ్ పాన్ యామ్, కమాండర్ ఇన్ చీఫ్ రాయల్ థాయ్ నావీ, సో ఆయన ఇండియాని విజిట్ చేస్తున్నారు. దానికి సంబంధించింది అనమాట. థాయిలాండ్ ఇండియాకి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో ఎడోంగ్ పాన్ యామ్ ఎవరైతే ఉన్నారో సో ఈయన థాయిలాండ్కి సంబంధించిన చీఫ్ నావీ అడ్మిరల్. మన ఇండియన్ నావీ అడ్మిరల్గా ఆర్ హరికుమార్ గారు ఉన్నారు. సో ఫస్ట్ ఈయనని కలవనున్నారు. సో ఆఫ్టర్ దట్ మనకి న్యూఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ అని చెప్పేసి ఉంది న్యూఢిల్లీలో. సో దీన్ని విజిట్ చేయనున్నారు. దాని తర్వాత మన నావీకి సంబంధించి సౌత్ వెస్ట్ బ్లాక్ ఒకటి ఉందన్నమాట మనకి ఎక్కడ ఢిల్లీలో. దాన్ని విజిట్ చేశాక ఇప్పుడు చీఫ్ని కలిసారు కదా, ఇండియన్ నావీ యొక్క చీఫ్ ఎవరైతే ఉంటారో లేదా అడ్మిరల్ ఈయన్ని. దాని తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎవరైతే మనకి ఎయిర్ మార్షల్ ఉన్నారో విఆర్ చౌదరి గారు, సిడిఎస్కి సంబంధించిన అనిల్ చౌహాన్ గారు, వీళ్ళందరినీ కూడా ఆయన కలవనున్నారు. సో ఆయన కలిసింది అడుగుతారా లేదా అనేది ఇంపార్టెంట్ కాదండి. సిడిఎస్కి సంబంధించిన చీఫ్గా ఇప్పుడు ఎవరున్నారు మనకి అనిల్ చౌహాన్ గారు. ఆయన పేరుని మనం రివిజన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట ఈ కరెంట్ అఫైర్. అలాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన మనకి ఎయిర్ మార్షల్గా ఎవరున్నారు విఆర్ చౌదరి గారు ఉండడం జరిగిందనమాట. సో రీసెంట్గా మనకి గగన్ శక్తి అనే ఒక ఎక్సర్సైజ్ న్యూస్లోకి వచ్చింది. గగన్ శక్తి ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన ఇండియాలో 10 days పాటు కండక్ట్ చేస్తుందంట. అది కూడా ఎక్కడంటే రాజస్థాన్లోని పోఖ్రాన్ అనే ఏరియా ఉంది చూసారా, మనకి న్యూక్లియర్ టెస్ట్ జరిగిన ప్రాంతం పోఖ్రాన్ అనేది. అదే ప్రాంతం దగ్గర అంటే ఆ ఏరియా ఏదైతే నేమ్ ఉందో ఆ ఏరియా ఉన్న ఏరియాలో మనకి గగన శక్తి అనే ఎక్సర్సైజ్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. సో వీళ్ళని కూడా విజిట్ చేయనున్నారు. బట్ ఇవి రివిజన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. ఇండియాకి అండ్ యాజ్ వెల్ as థాయిలాండ్ నావీకి మధ్యలో మనకి యుద్ధ విన్యాసాలు 2005 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇండియాకి రాయల్ థాయ్ నావీకి మధ్యలో. సో ఇందులో భాగంగానే 2023 డిసెంబర్ మంత్లో ఒక యుద్ధ విన్యాసం కూడా జరిగింది. దాని పేరు ఆయుత్తయ యుద్ధ విన్యాసం. ఎక్సర్సైజ్ ఆయుత్తయ అనేది థాయిలాండ్కి ఇండియాకి మధ్య జరిగిన నావీ యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మిలాన్, విశాఖపట్నంలో ఈ సంవత్సరం జరిగిన అతిపెద్ద ఇండియా యొక్క నావిక యుద్ధ విన్యాసం. ఇండియాస్ లార్జెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ నావీ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ కండక్టెడ్ ఇన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రీసెంట్లీ. సో ఆ మిలాన్ ఎక్సర్సైజ్లో థాయిలాండ్ కూడా పార్టిసిపేట్ చేసింది. థాయిలాండ్ తరపున దాని యొక్క షిప్ ఏదైతే పీకేరీ ఖాన్ లేదా పీకే ఖాన్ షిప్ ఏదైతే ఉందో అది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అలాగే థాయిలాండ్ యొక్క క్యాపిటల్ రాజధాని బ్యాంకాక్ అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి బాట్గా ఉంది. సో ఇది దానికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్గా చెప్పొచ్చు. అలాగే ఇండియన్ నావీ యొక్క ఎవరైతే మనకి అడ్మిరల్ ఉన్నారో సో ఆర్ హరికుమార్ గారు రీసెంట్గా ఈస్టర్న్ నావీ కమాండ్ అయిన విశాఖపట్నాన్ని కూడా ఆయన విజిట్ చేశారు. విఆర్ చౌదరి గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఆయన ని కలిసి దీంతో మనకి టైఅప్ అవ్వడానికి అని చెప్పేసి ఒక ప్రపోజల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా డిస్కస్ చేశారు. అలాగే నెక్స్ట్ బీమ్స్టెక్ అని చెప్పేసి ఉంది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. కొన్నిసార్లు ఎబ్రివేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. బ్రిక్స్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, బీమ్స్టెక్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, బీమ్స్టెక్ ఎబ్రివేషన్ ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్గా చెప్పొచ్చు. దీంట్లో ఇండియా ఉంది, నేపాల్, మయన్మార్ 3 కంట్రీస్ అయినాయి కదా. బంగ్లాదేశ్, థాయిలాండ్, శ్రీలంక, భూటాన్ 4 కంట్రీస్ అయినాయి. సో టోటల్ 7 కంట్రీస్ ఇండియా చుట్టుపక్కల. ఇండియా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, థాయిలాండ్, శ్రీలంక. సో ఈ కంట్రీలన్నీ కలిసి బీమ్స్టెక్గా ఏర్పడ్డాయి. ఇది ఎందుకు చెప్తున్నాం? థాయిలాండ్, ఇండియా 2 ఉన్నాయి కదా, ఆ 2 కలిసి ఉన్న ఆర్గనైజేషన్గా బీమ్స్టెక్ అనేది అని చెప్పొచ్చు. సో ఈ కంట్రీలన్నీ కలిసి ఫస్ట్ టైం 2024లో ఎక్వాటిక్ ఛాంపియన్షిప్ అంటే మనకి ఈ వాటర్కి సంబంధించిన గేమ్స్ని కండక్ట్ చేసాయి. బీమ్స్టెక్ ఎక్వాటిక్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. దీన్ని ఇండియాలోని న్యూఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ వచ్చింది ఏది అంటే టీమ్ ఇండియా. సో టీమ్ ఇండియా అనేది దీంట్లో టాప్ రావడం జరిగింది అనమాట. అది ఇక్కడున్న ఇంకొక కరెంట్ అఫైర్, దాన్ని రివైజ్ చేయొచ్చు. స్పోర్ట్స్ రిలేటెడ్కి వస్తుంది, సమిట్ రూపంలో వస్తుంది. అలాగే థాయిలాండ్ ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని అటాచ్ చేసి ఒకసారి చదవచ్చు అనమాట. అలాగే ఇండియన్ నేవీ మనకి గల్ఫ్ ఆఫ్ ఆడెన్ అని చెప్పేసి
ఇంకొక ప్లేస్ ఉందన్నమాట. గల్ఫ్ ఆఫ్ యాడన్ దేని కలుపుతుందని చెప్పాను, రెడ్ సీ అండ్ అరేబియన్ సీ వే ఏదైతే ఉందో అది గల్ఫ్ ఆఫ్ యాడన్ తో కనెక్టివిటీగా ఉందన్నమాట. సో ఇక్కడ ఎక్కువ పైరేట్ దొంగతనాలు లాంటివి జరుగుతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సంకల్ప్ అనే దానిగా చెప్పొచ్చు అనమాట, ఆపరేషన్ సంకల్ప్. సో ఇది ఇంకొక పాయింట్ గా చూసుకోండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా మనకి ఒక అపాయింట్మెంట్ కి సంబంధించిందిగానే చెప్పొచ్చు. సో రీసెంట్ గా వచ్చేటప్పటికి మనకి పిఐబి అని చెప్పేసి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోగా కూడా చెప్పొచ్చు. దానికి మనకి షైపాలి బి శరణ్ గారు రీసెంట్ గా ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. The current affair is Miss Shaipali Sharan takes as charge as principal DG of PIB. మనకి పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని చెప్పేసి అంటాం అనమాట. సో దానికి సంబంధించిన ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా షైపాలి బి శరణ్ గారు ఎవరైతే ఉన్నారో సో ఈమె అపాయింట్ అవ్వడం జరిగింది రీసెంట్ గా. అంతకు ముందర ప్రీవియస్ గా అయితే మనకి మనీష్ దేశాయ్ గారు ఉండేవాళ్ళు. మనీష్ దేశాయ్ గారి ప్లేస్ లో ఇప్పుడు మనకి షైపాలి బి శరణ్ గారు రావడం జరిగింది. ఎవరి ప్లేస్ లో ఎవరు వచ్చారనేది కూడా చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. అంతకు ముందర ఈమె ఎలక్షన్ కమిషన్ కి ఫినాన్స్ కమిషన్ కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి షైపాలి బి శరణ్ గారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి రావడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ వన్, ఇలాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో డైరెక్టర్ జనరల్ గా ఈమె కన్నా ముందర గతంలో అండ్ పాస్ట్ లో 4 విమెన్స్ వర్క్ చేసి ఉన్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నీలం కపూర్, దీపక్ సాంధు, శకుంతల అండ్ ఎన్జే కృష్ణ. వీళ్ళ నలుగురు కూడా మనకి ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్స్ గా వర్క్ చేశారు పిఐబికి. ఇలాగ ఇప్పుడు రీసెంట్ గా మనీష్ దేశాయ్ గారిని రీప్లేస్ చేసిన షైపాలి గారు ఉన్నారు చూసారా, పిఐబిలో ఒక మహిళా డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అవడం అనేది ఈమె ఎన్నో ఆవిడ అంటే 5th పర్సన్ అనమాట ఇలాగ మహిళల్లో. అండ్ దెన్ నెక్స్ట్ వన్, రీసెంట్ అపాయింట్మెంట్స్ లో ఒకటి వచ్చేటప్పటికి ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో ATMA, దానికి అర్నబ్ బెనర్జీ గారు అపాయింట్ అయ్యారని డిస్కస్ చేసాం. జస్టిస్ మొహమ్మద్ యూసఫ్ వానీ, సో ఈయన లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకి అడిషనల్ జడ్జిగా రీసెంట్ గా అపాయింట్ అయ్యారు. అలాగే నెక్స్ట్ సదానంద ఎవరైతే ఉన్నారో సదానంద వసంత్, ఈయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అయ్యారు సదానంద వసంత్ గారు. అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది చూసారా, దీనికి సంబంధించిన హెడ్ గా మనకి డైరెక్టర్ జనరల్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే పీయూష్ ఆనంద్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది అనమాట. రాజీవ్ గారు మనకి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్ కి అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే అభయ్ ఠాకూర్ గారు మయన్మార్ కి సంబంధించిన ఇండియన్ అంబాసిడర్ గా నెక్స్ట్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారనమాట. నిధు సక్సేనా గారు మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది కదా, దానికి ఎండీగా అపాయింట్ అయ్యారు, సిఎండీగా. ఇవన్నీ రీసెంట్ అపాయింట్మెంట్స్. ఒకసారి అనుకోవడంలో తప్పలేదండి. లైక్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉందా, దీనికి మనకి డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అయిన పర్సన్ నీనా సింగర్ గా చెప్పొచ్చు. ఏ అపాయింట్మెంట్ ఎలా వస్తుందో తెలీదు, అట్లీస్ట్ మనకి పర్సన్స్ గుర్తున్నారు అనుకోండి, ఆ ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు ఇవి కూడా మనకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రష్మి శుక్లా గారు అని చెప్పేసి మహారాష్ట్రకి డీజీపీగా అపాయింట్ అయ్యారు రీసెంట్ గా రష్మి శుక్లా గారు. అండ్ నీనా సింగ్ గారు CISF కి ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ గా. నెక్స్ట్ షెపాలి గారు వచ్చేటప్పటికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి డైరెక్టర్ జనరల్ గా. నిధు సక్సేనా గారు వచ్చేటప్పటికి మనకి మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి CMDగా. అండ్ ఎవరైతే పీయూష్ గారు ఉన్నారో NDRF కి. అండ్ సదానంద వసంత్ గారు NIA కి. అండ్ జస్టిస్ మొహమ్మద్ యూసఫ్ వానీ గారు వచ్చేటప్పటికి లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన హైకోర్టు ఉంది కదా, దానికి అడిషనల్ జడ్జ్ గా రీసెంట్ గా అపాయింట్ అవడం జరిగింది. ఇవి అపాయింట్మెంట్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక డే కి సంబంధించింది, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే, దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. ప్రపంచ ఆటిజం అవేర్నెస్ దినోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ April 2nd సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీనికి కారణం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2008లో ఇది ఏమని ప్రకటించిందంటే ఈసారి నుంచి ఎవ్రీ ఇయర్ April 2nd మనకి వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది. ఆటిజం అనేది జనరల్ గా మనకి మెంటల్ గా కరెక్ట్ గా లేకపోవడం కాదు, లేకపోతే మెంటల్ గా ఫిట్ లేకపోవడం కాదు, ఇది కొంచెం డిఫరెంట్ గా కూడా చెప్తున్నారు. సో దీంట్లో ఏంటంటే సోషల్ గా కమ్యూనికేట్ అవ్వకపోవడం, అంటే ఎవరైనా పర్సన్ ప్రజెంట్ అని పిలిచారనుకోండి, నేను వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడం, కొంచెం షైగా ఫీల్ అవ్వడం, ఎక్కువగా మాట్లాడకపోవడం నలుగురితో కూడా. అండ్ నెక్స్ట్ ఎవరికి సూటిగా చూసి ఆన్సర్ చెప్పలేకపోవడం, ఇట్లా మనకి ఫింగర్స్ మూమెంట్స్ ఇట్లా మాట్లాడుతున్నప్పుడు టెన్స్డ్ గా అనడం, రిపిటేటివ్ మూమెంట్స్ ఇట్లా బ్యాక్ కి ఫ్రంట్ కి రావడం. సో ఇట్లాంటివన్నీ కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి ఆటిజంలోకి వస్తాయంట. పేరెంట్స్ కి కొంచెం మనం కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఆటిజం ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో
ఉంటారో సో వాళ్ళకి కొంచెం మనకి ఎంపవర్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. ఈ ఆటిజం ఉన్న చిల్డ్రన్స్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్ కూడా ఉంటాయంట. వాళ్ళకి ఎక్సలెంట్గా రైటింగ్, మ్యూజిక్, ఆర్ట్లో స్కిల్స్ అనేవి ఉండడం జరుగుతుందంట. సో ఇవన్నీ కూడా ఇట్లా అవేర్నెస్ డేలో చెప్పడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఎంపవరింగ్ ఆర్టిస్టిక్ వాయిస్. సో ఎవరైతే ఈ దాంట్లో పడి ఉన్నారో, ఈ ఆటిజంలో పడి ఉన్నారో అలాంటి వాళ్ళని మనం పవర్ఫుల్గా మార్చాలి అంటే వాళ్ళకి సంబంధించి ఒక అవేర్నెస్ అనేది ఇవ్వాలి. అదే ఇక్కడ థీమ్ అన్నమాట, ఎంపవరింగ్ ఆర్టిస్టిక్ వాయిస్. నెక్స్ట్ వన్ చూడండి, బీహార్ దివాస్ 22 మార్చ్న సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. రాజస్థాన్ దివాస్ 30th మార్చ్. ఒడిస్సాకి సంబంధించిన ఉత్కల్ దివాస్ April 1. April 2 వచ్చేటప్పటికి వరల్డ్ ఆటిజం డేగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి RBI 90th ఫౌండేషన్ డే. సో ఎందుకంటే RBI అనేది April 1, 1934 ఏర్పడింది. దీని ఆపరేషన్స్ 1935 నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. RBI యాక్ట్ 1934 ద్వారా 1 April రోజున ఇది ఎస్టాబ్లిష్ అయింది. కానీ 1935 నుంచి దీని ఆపరేషన్స్ అమల్లోకి వచ్చాయి. దీన్ని జాతీయం చేసింది ఎప్పుడు అంటే 1949లో, నేషనలైజేషన్ చేసింది ఎప్పుడంటే 1949లోగా చెప్పొచ్చు అనమాట. దీనికి ప్రెసెంట్ మనకి గవర్నర్ అంటే ఫస్ట్ గవర్నర్గా ఉన్నదేమో ఓ స్మిత్ గారు, సర్ ఓ స్మిత్ ఎవరైతే ఉన్నారో, ఓస్బార్న్ స్మిత్. సో ఈయన ఫస్ట్ గవర్నర్గా ఉన్నారు. సో ఇప్పుడు మనకి శక్తికాంత్ దాస్ గారు వచ్చేటప్పటికి 25th గవర్నర్ ఆఫ్ RBIగా ఉన్నారు. 25వ గవర్నర్గా RBIకి ఉన్నది శక్తికాంత్ దాస్ గారు. ఫస్ట్ ఇండియన్ ఎవరైతే మనకి ఈ ఏమంటారు RBIకి సంబంధించి రావడం జరిగిందో గవర్నర్గా, ఆయన పేరు సిడి దేశ్ముఖ్ గారుగా చెప్పొచ్చు. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు అంటే సర్ సిడి దేశ్ముఖ్ గారు. ఫస్ట్ గవర్నర్ ఎవరంటే ఓ స్మిత్ గారు. ప్రజెంట్ 25th గవర్నర్ శక్తికాంత్ దాస్ గారుగా చెప్పొచ్చు అనమాట. సో ఇవి RBIకి సంబంధించిన ఇనీషియల్ థింగ్స్. సో ఇది ఎస్టాబ్లిష్ అయినప్పుడు దీని మెయిన్ ఆఫీస్ కలకత్తాలో ఉండేది. బట్ 1937లో కలకత్తా నుంచి దీన్ని ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది. 2023 March 31 నాటికి RBI యొక్క బ్యాలెన్స్ షీట్లో 63 lakh crores వరకు ఉండడం జరిగింది. RBI యొక్క 90th ఫౌండేషన్ డే సందర్భంగా ముంబైలో మనకి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తే దానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో. అలాగే RBI ఫస్ట్లో కరెన్సీ సర్క్యులేషన్ కంట్రోల్ కోసం అని చెప్పేసో, లేకపోతే కొన్ని సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మానిటర్ చేయడానికి అని చెప్పేసో ఎస్టాబ్లిష్ చేశారు. సో కాకపోతే దాని తర్వాత దీని యొక్క ఆపరేషన్స్ ఎక్స్పాండ్ అవుతా వెళ్తా ఉన్నాయి. అందులో ఒకటి మానిటరీ పాలసీ కమిటీగా చెప్పొచ్చు. దీంట్లో 6 మెంబర్స్ ఉన్నారు. ఈ 6లో 3 RBI తరపున ఉంటారు, 3 గవర్నమెంట్ తరపున కావచ్చు, లేకపోతే ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ తరపున ఉండే వాళ్ళు ఉంటారు. లైక్ RBI యొక్క గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు, డిప్యూటీ గవర్నర్ మైకేల్ డి పాత్రా గారు, అలాగే మనకి బ్యాంక్ డైరెక్టర్ అయిన ఎవరైతే వన్ ఆఫ్ ద డైరెక్టర్ అయిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ఎవరైతే రాజీవ్ రంజన్ గారు, వీళ్ళ 3 కూడా ఇందులో మెంబర్స్గా ఉన్నారు. మిగిలిన 3లో ఒకళ్ళు ఆషిమా గోయల్ గారు, PM అడ్వైజరీ కౌన్సిల్కి సంబంధించిన దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్. అండ్ శశాంక్ బైద్ గారు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జయంత్ ఆర్ వర్మ గారు వచ్చేటప్పటికి ప్రొఫెసర్ అనమాట ఆయన. సో ఇట్లా 6 మెంబర్స్తో ఈ మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది. RBI యొక్క ముఖ్యమైన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఇన్ఫ్లేషన్ ఒకటి, ద్రవ్యోల్బణం లాంటివి కంట్రోల్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఆపరేషన్గా ఉందన్నమాట. ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసమే మనకి మానిటరీ పాలసీ కమిటీ అనే ఒక ప్రత్యేకమైన సిస్టమ్ని కూడా RBI ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజిటల్ కరెన్సీకి సంబంధించినవి కావచ్చు, UPI సిస్టమ్కి సంబంధించినవి కావచ్చు, కంట్రోలింగ్ ఆఫ్ బ్యాంక్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటన్నిటికీ మేజర్ ఆపరేషన్స్ అండ్ మానిటర్ చేసుకునే వన్ ఆఫ్ ద వ్యవస్థగా RBI అనేదని చెప్పొచ్చు. దాని యొక్క 90th ఫౌండేషన్ డే రీసెంట్గా మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇండియా అండ్ నేపాల్కి సంబంధించింది. ఇండియా అండ్ నేపాల్ అగ్రీ టు ప్రమోట్ సాంస్క్రిట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్. సో సంస్కృత భాష ఉంటుంది కదా, దానికి సంబంధించిన పరిశోధన మరియు విద్య, సాంస్క్రిట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలని ఇండియా, నేపాల్ రీసెంట్గా కన్క్లూడ్ చేసుకున్నాయి. దీనికి కారణం నేపాల్ యొక్క క్యాపిటల్ అయిన కాఠ్మాండు ప్రదేశంలో రీసెంట్గా ఈ సాంస్క్రిట్కి సంబంధించిన ఇండో నేపాల్ సాంస్క్రిట్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఒక అవుట్కమ్, ఒక రిజల్ట్ ఏంటి అంటే ఇండియా, నేపాల్ రెండు కూడా సాంస్క్రిట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రమోషన్ని చేయాలి ఈ 2 కంట్రీల తరపు నుంచి కూడా అని చెప్పేసి డిసైడ్ అయ్యాయి. అది ఈ కరెంట్ అఫైర్.
క్యాపిటల్ వచ్చేటప్పటికి కాఠ్మాండు. నేపాల్ యొక్క మనకి ప్రైమ్ మినిస్టర్ గా పుష్పకమల్ దాహల్ ఉన్నారు. నేపాల్ యొక్క ప్రెసిడెంట్ గా వచ్చేటప్పటికి రామచంద్ర గారు ఉన్నారు. రామచంద్ర పౌడ్లే అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్, ప్రైమ్ మినిస్టర్ పుష్పకమల్ దాహల్ గారుగా ఉన్నారు. ఇండియాకి నేపాల్ కి మధ్యలో ఒక యుద్ధ విన్యాసం ఉంది, ఎక్సర్సైజ్, దాన్ని సూర్యకిరణ్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని ఉత్తరాఖండ్ లోని పితోర్గర్ అనే ప్రదేశంలో 2023లో రీసెంట్ గా కండక్ట్ చేయడం జరిగింది. ఇకపోతే సాంస్క్రిట్. సాంస్క్రిట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ గా కూడా చెప్పొచ్చు అనమాట. క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉన్నాయి. భారతీయ సాంప్రదాయ భాషలు. మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ వేరు, అఫీషియల్ లాంగ్వేజెస్ అధికార భాషలు 22, అవి కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. సో అది క్లాసికల్ లాంగ్వేజెస్ వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో మనం తరతరాలుగా దానిని మనం ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో ఒకటి తమిళ్ అనేది ఉంది. తమిళ్ ఓల్డెస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ గా చెప్తారు. దాంతో పాటుగా సాంస్క్రిట్, మలయాళం, తెలుగు, కన్నడ, ఒరియా. సో తెలుగు, కన్నడ, ఒరియా, మలయాళం, సాంస్క్రిట్, తమిళం ఇవన్నీ కూడా భారతీయ సాంప్రదాయ భాషలుగా చెప్పడం జరుగుతుంది. అందులో సాంస్క్రిట్ ఒకటి. సాంస్క్రిట్ మీద మనకు ఒక బుక్ కూడా ఉంది, ఎస్ఎస్సిలో ఫేమస్ క్వశ్చన్ ఇది. పాణిని మనకి ఒక బుక్ ని రాశారనమాట, అష్టాధ్యాయిని అనే బుక్ ని. ఇది ఫస్ట్ సాంస్క్రిట్ గ్రామర్ బుక్. అష్టాధ్యాయిని అనేది ఫస్ట్ సాంస్క్రిట్ గ్రామర్ బుక్ గా చెప్పొచ్చు. పాణిని దీన్ని రాయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్. అలాగే మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఇరాన్ కి వెళ్ళినప్పుడు, ఇరాన్ కంట్రీని విజిట్ చేసినప్పుడు ఇరాన్, ఇరాక్ కంట్రీస్ లో పర్షియన్ లాంగ్వేజ్ ని మాట్లాడతారనమాట. ఈ పర్షియన్ లాంగ్వేజ్ ని కూడా క్లాసికల్ లాంగ్వేజ్ లో చేర్చుతాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టెహరాన్ గా ఉందన్నమాట. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ గా మనకు ఉన్నది ఇబ్రహీం రైజీ గారుగా చెప్పొచ్చు. ఇబ్రహీం రైజీ ప్రెసిడెంట్ ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇరాన్ మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో వన్ ఆఫ్ ద న్యూ మెంబర్ గా, అలాగే బ్రిక్స్ లో కూడా వన్ ఆఫ్ ద న్యూ మెంబర్ గా ఉన్న కంట్రీగా మనకి ఇరాన్ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం సమిట్ ఎక్కడ జరుగుతుంది అంటే కజకిస్తాన్ లో జరగబోతుంది అనమాట. అలాగే బ్రిక్స్ యొక్క సమావేశం ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుంది అంటే దట్ ఈస్ ఇన్ బ్రెజిల్ గా కూడా చెప్పడం జరుగుతుంది. రీసెంట్ గా బ్రెజిల్ యొక్క ఏదైతే మనకి క్యాపిటల్ అయిన బ్రెసిలియా ఉందో, ఈ బ్రెసిలియాలో సెకండ్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అనేది కూడా జరిగింది. దాంట్లో ఇండియాకి సంబంధించిన అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2023లో G20 సమావేశం జరిగింది ఇండియాలో. 2024లో వచ్చేటప్పటికి బ్రెజిల్లో, 2025లో జరగబోయేది నెక్స్ట్ మనకి సౌత్ ఆఫ్రికాలో. దీన్ని G20 ట్రయోకాగా పిలవడం జరుగుతుంది అనమాట. G20 ట్రయోకాని కూడా అడుగుతూ ఉంటారు, ఇవి చూసుకుంటూ ఉండాలి. సో మొత్తానికి ఇండియా అండ్ నేపాల్ అగ్రీ టు ప్రమోట్ అండ్ టు సాంస్క్రిట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ గా చెప్పొచ్చు. రీసెంట్ గా నేపాల్ కి సంబంధించిన ఇంకొక న్యూస్ ఏంటి అంటే, మనకి థాయిలాండ్ అనే కంట్రీ ఉంది కదా, సో థాయిలాండ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ ని లీగలైజ్ చేయడానికి చూస్తుంది. అలా చూస్తే ఆగ్నేయ ఆసియా దేశాల్లో, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఇలాంటి యాక్ట్ ని తీసుకొస్తున్న ఫస్ట్ కంట్రీగా థాయిలాండ్ వస్తుంది. కానీ దీనికన్నా ముందరే ఏషియాలోని 2 కంట్రీలు ఆల్రెడీ సేమ్ సెక్స్ మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేశాయి. అందులో ఒకటి వచ్చేటప్పటికి తైవాన్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి నేపాల్ గా ఉంది. నేపాల్ మనకి దగ్గరగా ఉన్న నైబర్ కంట్రీస్ లో ఒకటి సేమ్ జెండర్ మ్యారేజ్ లేదా సేమ్ సెక్స్ మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేసింది అనమాట, యాక్ట్ గా తీసుకొచ్చింది. సో అంతకు ముందర తైవాన్ తీసుకొచ్చింది. సో ఇప్పుడు మనకి థాయిలాండ్ కూడా తీసుకురాబోతుంది. థాయిలాండ్ తీసుకొస్తే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఆగ్నేయ ఆసియా దేశాల కంట్రీల్లో ఇదే ఫస్ట్ కంట్రీ అవుతుంది థాయిలాండ్ కూడా. సో ఇవి నేపాల్ కి సంబంధించి రీసెంట్ గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రెసెంట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఫస్ట్ AI బేస్డ్ ఫిలిం, సో ఏదైతే మనకి ఐరా అనేది ఉందో రీసెంట్ గా ఇర్హా అనేది ఉందో అది రీసెంట్ గా మనకి రావడం జరిగింది. ట్రైలర్ అనేది దానికి సంబంధించింది. భారతదేశం మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికని ఉపయోగించి తీసిన చిత్రం ఇర్హా. దాని యొక్క ట్రైలర్ అనేది రీసెంట్ గా ముంబైలో రిలీజ్ చేశారనమాట. సో డైరెక్టర్ వచ్చేటప్పటికి శామ్ భట్టాచార్జీ అనమాట. అలాగే ఇందులో మనకి ఇంపార్టెంట్ క్యాస్ట్ క్రూ మనకి యాక్టర్ అండ్ యాక్ట్రెస్ వచ్చేటప్పటికి రోహిత్ బోస్రాయ్ అండ్ రక్షిత భండార్ అండ్ నెక్స్ట్ కరిష్మా ఎవరైతే కొటక్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి దీంట్లో ఇంపార్టెంట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే, సో మనకి హనుమాన్ అనే దాన్ని ఇండియాలో ఉన్న ఏవైతే IITs ఉంటాయో 8 IITs తో కావచ్చు, యూనివర్సిటీస్ తో కావచ్చు కలిసి మనకి రిలయన్స్ తీసుకురాబోతుంది అనమాట. దానికోసం వాటితో కొలాబరేట్ అయింది హనుమాన్ అనే ఒక AI దానికోసం. అలాగే ఒక న్యూస్ యాంకర్ ని కూడా మనకి ఇండియాలో ప్రవేశపెట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో. అండ్ పేరు వచ్చేటప్పటికి లిసా.
కేరళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనకి ఒక టీచర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఐరిస్ ఆ పేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ కేరళలో ఉంది, దాని పేరు శాంతిగిరి విద్యాభవన్ తిరువనంతపురంలో ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఏర్పడిన మొట్టమొదటివే. అందులో ఒకటి ఇప్పుడు ఫిలిం ని తీయడం జరిగిందనమాట, ఇర్హా అనే దానికి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. FICCI లేడీస్ ఆర్గనైజేషన్ కి న్యూ చైర్పర్సన్ గా జయశ్రీ వర్మ గారు అపాయింట్ అయ్యారు. జయశ్రీ దాస్ వర్మ ఈజ్ ఇన్ న్యూస్. షీ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ FLO. FLO అంటే FICCI లేడీస్ ఆర్గనైజేషన్ గా చెప్తాం. మళ్ళీ FICCI అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీగా చెప్పొచ్చు అనమాట. సో ఈ FICCI అనేది 1927లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. దీని చైర్పర్సన్ గా అనీషా గారు ఉన్నారు. దీనికి ఉన్న వన్ ఆఫ్ ద వింగ్ లేడీస్ ఆర్గనైజేషన్, దానికి చైర్పర్సన్ గా జయశ్రీ దాస్ వర్మ గారు అపాయింట్ అయ్యారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఈవిడ అపాయింట్ అయింది ఎన్నోవ పర్సన్ అంటే 41st చైర్పర్సన్ ఆఫ్ FLOకి మనకి ఎవరు అపాయింట్ అయ్యారు? జయశ్రీ దాస్ వర్మ గారు. 40th పర్సన్ చైర్పర్సన్ గా 2023లో అపాయింట్ అయింది సుధా శివకుమార్ గారు. 40th ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు FLOకి. అండ్ 41st గా జయశ్రీ దాస్ వర్మ గారు. ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని రోజులకి ముందర ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం. ఈ FLOకి సంబంధించి ఒక సమిట్ జరిగింది, సమావేశం. దానికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధాన్కర్ గారు మనకి ఏమంటారు గెస్ట్ గా వచ్చి ఆ సమావేశాన్ని నిర్వహించారు. సో అప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం? FLO యొక్క ప్రెసిడెంట్ సుధా శివకుమార్ గారు. ఎందుకంటే ఆ కరెంట్ అఫైర్ జరిగే టైంకి, ఆ సమావేశం జరిగే టైంకి ఆవిడే చైర్పర్సన్ గా ఉన్నారు అప్పటికి. సో దాని తర్వాత రీసెంట్ గా 5 days లో మనకి ఈ పర్సన్ చేంజ్ అయిపోయారు. ఎవరైతే సుధా శివకుమార్ గారు ఉన్నారో ఆమె చేంజ్ అయిపోయి మనకి జయశ్రీ దాస్ వర్మ గారు రీసెంట్ గా రావడం జరిగింది 41st పర్సన్ గా. ఇదే డౌట్ ని మనకి నిన్న కరెంట్ అఫైర్స్ లో ఒక స్టూడెంట్ కమెంట్ పెట్టారు, మేడం మీరు చెప్పిందేమో FLO ప్రెసిడెంట్ సుధా శివకుమార్ గారు, కానీ గూగుల్లో నేను సెర్చ్ చేస్తే జయశ్రీ వర్మ గారుగా వచ్చింది. సో ఏది కరెక్ట్ అని చెప్పేసి అని. 40th ఆవిడ జస్ట్ 5 days ముందర చేంజ్ అయ్యారు. అందుకేనండి అపాయింట్మెంట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ప్రైమ్ మినిస్టర్ ఒక కంట్రీకి సడన్ గా రిజైన్ చేస్తారు. ఐర్లాండ్ కి మొన్నటి దాకా అంటే ఫిబ్రవరి మంత్ దాకానేమో ప్రైమ్ మినిస్టర్ గా లియో గారే ఉన్నారు. సడన్ గా ఆయన రిజైన్ చేశారు, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మారిపోయారు ఐర్లాండ్ కి. సో ఎవరు వచ్చారు? సైమన్ గారు రావడం జరిగింది అనమాట. సో ఇట్లా చేంజెస్ జరుగుతూ ఉంటాయి, మీరు చూసుకుంటా ఉండాలి జాగ్రత్తగా అప్డేషన్స్ ని. ఇది కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ స్టూడెంట్ ఒక డౌట్ రైజ్ చేశారు. March 28th వీడియో రోజు FICCI FLO ప్రెసిడెంట్ సుధా శివకుమార్ అన్నారు, బట్ జయశ్రీ దాస్ వర్మ అని ఉంది అని చెప్పేసి గూగుల్లో అంటున్నారు. సో ఈ కమెంట్ ఆల్మోస్ట్ మనకి 8 hours బ్యాక్ పోస్ట్ చేసింది అనమాట. అయితే ఒకసారి చూడండి, మనకి నేను ఎప్పుడు చెప్పాను కరెంట్ అఫైర్ 28th రోజు చెప్పాను. ఎందుకంటే 27th రోజున, ఇక్కడ డేట్ చూసారు కదా, 27th 2024 రోజున మనకి FICCI యొక్క ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. సో దానికి మనకి ఎవరు గెస్ట్ గా వచ్చారు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధాన్కర్ గారు గెస్ట్ గా రావడం జరిగింది అనమాట. సో అక్కడ ఆయన అడ్రస్ చేసినప్పుడు ఎవరిని అడ్రస్ చేశారు? 40th ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో 40వ ప్రెసిడెంట్, సో సుధా శివకుమార్ గారు, ఆవిడ్ని మనకి అడ్రస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ద థీమ్ ఫర్ ద సుధా శివకుమార్స్ ఇయర్ ఆఫ్ 40th నేషనల్ ప్రెసిడెంట్, చూసారు కదా. సో టుగెదర్ వి రైజ్ అని చెప్పేసి ఉంది. సో సుధా శివకుమార్ 40th ప్రెసిడెంట్. March 27th మీటింగ్ జరిగే టైంకి ఆవిడే ప్రెసిడెంట్ గా ఉన్నారు FLOకి. సో కాబట్టి మనం ఏం చెప్తాం కరెంట్ అఫైర్స్ లో? ఆ పర్సన్ ని చెప్తాం. 28th అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ 1 dayకి ఒక డెసిషన్ వచ్చింది అనమాట. ఒక 2 days తర్వాత రీసెంట్ గా వచ్చిన డెసిషన్, ఇప్పుడు 41st ప్రెసిడెంట్ ని అపాయింట్ చేశారు. 41st ప్రెసిడెంట్ గా ఇక్కడ జయశ్రీ దాస్ వర్మ, ఇక్కడ చూసారు కదా. సో మనకి జయశ్రీ దాస్ వర్మ ఎవరైతే ఉన్నారో 41st నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ FICCI లేడీస్ ఆర్గనైజేషన్ గా ఆవిడ అపాయింట్ అవడం జరిగింది. ఆ కరెంట్ అఫైర్ ఈ రోజు మనం డిస్కస్ చేసాం. అపాయింట్మెంట్స్, పర్సన్స్, కంట్రీస్ కి సంబంధించిన ప్రెసిడెంట్స్, వీటిని 1 week ఒకసారి మీరు అప్డేటెడ్ లో చూసుకుంటా ఉండండి. ఒక్కొక్కసారి కొన్ని చోట్ల ఈ సిచ్యువేషన్స్ లో పర్సన్స్ మారే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది ఒక డౌట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ రోజు మనం ఏవైతే కరెంట్ అఫైర్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి, పారాదీప్ పోర్ట్ అథారిటీ మనకి టాప్ పొజిషన్ లో ఉంది కార్గోకి సంబంధించి, దాని గురించి డిస్కస్ చేసాం. REC లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉన్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్
సెక్టర్ కంపెనీ. రీసెంట్ గా మనకి ఇది ఒక స్కోచ్ ESG అవార్డ్ అనేది పొందింది, ఎన్వైర్మెంటల్ సోషల్ గవర్నెన్స్ అవార్డ్ అనేది. ఇండియా థాయిలాండ్ కి సంబంధించిన ఒక న్యూస్ వచ్చింది. థాయిలాండ్ యొక్క రాయల్ నేవీకి సంబంధించిన అడ్మిరల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాని విజిట్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. షైపాలి బి శరణ్ గారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అయ్యారు. వరల్డ్ ఆర్టిజం డే April 2 దానికి సంబంధించింది. ఎంపవర్ ఆర్టిస్టిక్ అవేర్నెస్ కి సంబంధించిందిగా కూడా దాని థీమ్ అనేది ఉందన్నమాట. RBI ఫౌండేషన్ డే ఏదైతే ఉందో April 1 అది మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇండియా నేపాల్ కి సంబంధించి సాంస్క్రిట్ ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. ఇర్హా ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో నిర్మించిన మూవీ. దీని ట్రైలర్ ని ముంబైలో రీసెంట్ గా లాంచ్ చేశారు. జయశ్రీదాస్ వర్మ గారు మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఏదైతే ఉందో కామర్స్ ఇండస్ట్రీ, సో దానికి సంబంధించిన లేడీస్ ఆర్గనైజేషన్ కి 41st చైర్పర్సన్ గా రీసెంట్ గా మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.